హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్. ఈ రోజు వీడియోలో చపాతీలు చేయడం చాలా మందికి ఇష్టం ఉండదు కదా. అలాంటి వాళ్ళు కూడా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ లో ఎన్ని చపాతీలైనా సరే చేసేసుకోవచ్చు. ఇలా సాఫ్ట్ గా పొరలు పొరలుగా వస్తాయండి. ఎవ్వరు తిన్నా సరే మెచ్చుకోవాల్సిందే. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా మనం చపాతీ పిండి కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి. పిండి అనేది ఎంత సాఫ్ట్ గా కలుపుకుంటే చపాతీలు మనకు అంత స్మూత్ గా వస్తాయి. నేను ఇక్కడ 2 కప్పుల మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. పిండిని మనం ఇలా చేత్తో గట్టిగా అదిమి చూస్తే ఉండలాగా అవ్వాలి. ఆయిల్, సాల్ట్ పిండికి పట్టించి కొద్దిగా వాటర్ ని వేసుకుంటూ వేళ్లతో మాత్రమే కలుపుకోవాలి. అరచేయి అస్సలు యూజ్ చేయకూడదు. పిండి అంతా తడిసిపోయింది అన్నప్పుడు మాత్రమే అరచేత్తో గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది. ముందే అరచేత్తో కలిపేసుకుంటే పిండి వాటర్ ని కూడా అబ్జర్వ్ చేసుకోదు, గట్టిగా అయిపోతుంది. ఇంకా పిండిపైకి 1 టీ స్పూన్ ఆయిల్ రాసి 20 నిమిషాల పాటు ఖచ్చితంగా పక్కన పెట్టేసుకోవాలి. నార్మల్ గా అప్పటికప్పుడు వెంటనే చేసుకునే చపాతీస్ కంటే కూడా ఇలా నానబెట్టి చేసిన చపాతీస్ హెల్త్ కి మంచివి. అలాగే తొందరగా కూడా అరుగుతాయంట. పిండి కలిపేటప్పుడు మెయిన్ గా సాఫ్ట్ గా కలిపేటట్లుగా కలుపుకోండి. అలాగే చేయడం కూడా చాలా సింపుల్ అండి. పిండి సాఫ్ట్ గా ఉంటే చపాతీలు కూడా ఈజీగా సాగిపోతాయి. ఈ విధంగా కలుపుకున్న పిండిని మీకు ఎన్ని చపాతీలు అయితే కావాలో అన్నింటినీ కూడా చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల అన్ని చపాతీలు కూడా ఒకే సైజ్ లో పర్ఫెక్ట్ గా వస్తాయి. చపాతీ పిండిని తీసుకుని ఇలా 2 అరచేతుల మధ్యలో పెట్టి కొంచెం సాఫ్ట్ గా చేసుకోవాలి. తరువాత పిండికి 2 వైపులా కొంచెం పొడి పిండిని చల్లేసుకుని చపాతీ చేసుకోవాలి. మనం పిండిని సాఫ్ట్ గా కలుపుకున్నాం కాబట్టి ఎక్కువ శ్రమ పడకుండా చపాతీ కూడా ఈజీగా సాగిపోతుంది. ఈ విధంగా చేసేసుకున్నాక పైన కొంచెం పొడి పిండిని చల్లేసి కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసుకోవాలి. ఆయిల్ చపాతీ అంతా అప్లై చేసి మీకు నచ్చిన షేప్ లో చపాతీని ఫోల్డింగ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ట్రయాంగిల్ షేప్ లో ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. ఇలా అయితే చపాతీలు బాగా పొంగుతాయి. ఎవరైనా సరే ఈ విధంగా కనుక ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా చేసి చూడండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాక 2 వైపులా పొడి పిండిని చల్లేసి చపాతీ చేసుకోవాలి. చపాతీని మరి లావుగా పలుచగా లేకుండా మీడియం సైజ్ లో ఉండేలా చేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద ప్యాన్ ని పెట్టేసుకొని ప్యాన్ మనకు మంచిగా హీట్ అయ్యాక మాత్రమే చపాతీని వేసుకోవాలి. ముందే చపాతీ మీద ఆయిల్ అస్సలు వేయకూడదు. 2 వైపులా తిప్పుతూ 50% వరకు చపాతీ కాలిన తర్వాత మాత్రమే ఆయిల్ వేసుకోవాలి. ఇంకా కాల్చేటప్పుడు కూడా ఏ పక్క కూడా 10 సెకండ్ల కంటే కూడా ఎక్కువగా ఉంచకండి. అది డ్రైగా పొడిగా అయిపోతుంది. చపాతీ అనేది 4-5 సెకండ్ల ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ ఆయిల్ 2 వైపులా వేసి కాల్చుకుంటే సాఫ్ట్ గా వస్తాయి. చూసారా, ఈ విధంగా చపాతీ మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఈ విధంగానే మీరు ఎన్ని చపాతీలైనా సరే సింపుల్ ప్రాసెస్ లో ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారా, చపాతీ మనకు ఎంత సాఫ్ట్ గా పొరలు పొరలుగా వచ్చిందో. సేమ్ మనము పరోటా చేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే పొరలు వచ్చాయో అలాగే వచ్చాయి చూడండి. తప్పకుండా మీరందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి. మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మన షాహిద్ వండర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి.